సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి పోలీస్ పరేడ్ను వీక్షించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పురోగతిపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగమే మన స్వేచ్ఛకు పునాది అన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రగతికి మనవంతు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజాపాలన, పారదర్శక పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి వారు సద్వినియోగం చేసుకునేలా గ్రామ స్థాయి వరకు విస్తృత కల్పించడం కొరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన లబ్ధిదారులకు పథకాలను అందజేశారు మంత్రి. అనంతరం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు ఉత్తమ ప్రతిభ ప్రశంసా పత్రాలను అందజేశారు. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నీటిపారుదలకు సంబంధించి ఒకవైపు మల్లన్న సాగర్కు సంబంధించింది కావచ్చు, మరొక వైపు గౌరవేలికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి సుప్రీంకోర్టులో మరి ఆ యొక్క కోర్టు కేసు కొట్టేసినటువంటి సందర్భంగా ఈ జిల్లా ప్రజలందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఉద్యానవన శాఖ ఈరోజు ఉద్యానవన శాఖ తరఫున రైతులందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇక్కడనే పక్కనే నర్మెట్టలో ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కూడా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. కాబట్టి ఒక్కసారి పంటేస్తే 3 సంవత్సరాలు 6 తారీఖు మన మధ్యలో పంటలు వేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత 30 సంవత్సరాల పాటు ఒక వ్యాపార వర్గంగా, ఒక వాణిజ్య పంటగా మనకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి, ఎటువంటి బాధ, దొంగలు, కోతులు, ఇతరత్ర బాధ లేని విధంగా ఉండేటువంటి ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించడానికి ప్రతి పౌరుడు, ప్రతి రైతు, జిల్లా అధికారులందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ ఉన్నాను. తప్పకుండా పట్టు పరిశ్రమకు సంబంధించి కూడా ఈ జిల్లాలో తెలంగాణలోనే రాష్ట్ర స్థాయిలో మనం ముందున్నాం. ఇంకా కూడా ముందుకు పోయే విధంగా కార్యక్రమం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మత్స్యశాఖ పోయిన సంవత్సరం మాదిరిగా ఈసారి చేప పిల్లలు చెరువులో వదిలిపెట్టే కార్యక్రమంగా 100% ప్రతి చెరువులో వేసే విధంగా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. రాష్ట్ర స్థాయిలో అటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా చేపలకు సంబంధించినటువంటి ఆ లైసెన్సులు, ఇతరత్ర చేపల యొక్క ఉత్పత్తికి సంబంధించి వాటికి సంబంధించిన పెంపుదలకు పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపెట్టాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం. పంచాయతీరాజ్ శాఖ తరఫున ఇప్పటికే మరి హ్యామ్ రోడ్ల మీద రోడ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులకు నేరుగా వాళ్ళ యొక్క పన్నులు వసూలు చేసుకోవడానికి ఇటీవలనే శాసనసభలో తీర్మానం కావచ్చు, గ్రామ పంచాయతీలకు స్వయంగా ఆర్థికంగా ఎదగడానికి ఉండేటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. గ్రామీణ అభివృద్ధి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జలసిరి పేరు మీద మనం పడుతున్నటువంటి ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాలని, తద్వారా భూగర్భ జలాలు పెంచుకొని అందరూ కూడా మరి పర్యావరణాన్ని కాపాడుకుంటూ వాతావరణ సమతుల్యాన్ని మెయింటైన్ చేయడానికి సంబంధించి ఈ జలసిరి కార్యక్రమంలో ఉన్నటువంటి అది ఇంకుడు గుంతలు కావచ్చు, వాటర్ అగ్రికల్చర్ ఫార్మ్స్ కావచ్చు, లేదా ఇంకా అనేక రకాలు ఉన్నటువంటి ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నా. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా భవిష్యత్తులో ప్రతి అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పాటుగా ఈ రోజు నుంచి చేయుత పింఛన్ కింద 7 రకాల వారికి స్టాచ్యురేషన్ అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూ ఉన్నామని గర్వంగా ఈరోజు ప్రకటిస్తూ ఉన్నా. అది వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, గీతా కార్మికులు, నేతా కార్మికులు, వికలాంగులు, బోధికాలు వాళ్ళు, అదేవిధంగా తలేసమకు సంబంధించినటువంటి పేషెంట్స్ను 7 రకాల వాళ్ళందరికీ కూడా ఈ జిల్లాలో అర్హత కలిగిన ప్రతి వ్యక్తి అప్లికేషన్ చేసుకోమని కూడా ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అధికార యంత్రాంగం ఆ దిశలో ఏర్పాట్లు కూడా చేయాలి. ఈ నెల 31 వరకు ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ 15 వరకు నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు బీసీ మహిళలకు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దాన్ని కూడా వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇప్పటికే వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కావచ్చు, వారికి ఉచిత బస్సు ప్రయాణం చేయడం కావచ్చు, బస్సులకు యజమానులను చేయడం కావచ్చు, సోలార్ మరి యూనిట్లను పెట్టుకొని ఇందిరమ్మ క్యాంటీన్లను, పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసుకొని ఈరోజు మహిళలు ఆర్థికంగా స్వావలంబన రావడానికి, ఎదగడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత తీసుకొని ముందుకు పోతా ఉంది.
పౌర సరఫరాల తరఫున ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు పాత ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డిలో మధ్యాహ్నం రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం దేశం మొత్తం మీద ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తూ పౌర సరఫరాల శాఖ తరఫున ప్రతి ఒక్క ఆకలిని తీర్చే విధంగా రేషన్ కార్డు ఎటువంటి రాజకీయాలు లేకుండా ఎన్నికలు ఉన్నప్పుడే కాకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు 365 రోజులు ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. ఈరోజు రహదారులకు సంబంధించి కూడా రహదారుల భవనాల శాఖ తరఫున హ్యామ్ రోడ్లతో కావచ్చు ఇతరత్ర అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. పరిశ్రమలకు సంబంధించి మరి అన్ని రకాల ఎంఎస్ఎంఈ సూక్ష్మ మరి పరిశ్రమలు కానీ ఇతరత్ర అన్నీ కూడా ఈ జిల్లాలో ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉత్సాహం ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం. వైద్య మరియు ఆరోగ్య శాఖ ఈరోజు ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 లక్షలకు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్తో పాటుగా మొన్ననే జిల్లా ప్రధాన వైద్యశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సమావేశాన్ని పెట్టుకున్నాం. జిల్లాలో ప్రభుత్వ పరంగా వైద్య సేవల్ని క్షేత్రస్థాయి దాకా గ్రామీణ స్థాయి దాకా ప్రతి పౌరుడికి అందడానికి అన్ని రకాల తీసుకుని సేవ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వెనుకబడిన తరగతులకు సంబంధించి మరి అనేక రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ ఈరోజు మరి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి అటు షెడ్యూల్ కులాలకు సంబంధించి కావచ్చు, ఇటు గిరిజనులకు కావచ్చు, అటు మైనార్టీలకు కావచ్చు, భవిష్యత్తులో ఫీ రియంబర్స్మెంట్ రాలేదు అనేది కాలేజీ వాళ్ళు అడగకుండా అడ్మిషన్ పొందిన వెంటనే కళాశాలకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ పేమెంట్ను అడ్వాన్స్గా ప్రభుత్వం తరఫున వాళ్ళకు కట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి యావత్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మహిళలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మరి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. చేనేత కార్మికులకు సంబంధించిన అంశం మీద జరుగుతూ ఉంది. అదేవిధంగా సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్, దుబ్బాక, చర్యాల పురపాలక సంఘాలకు సంబంధించి తప్పకుండా మరి అర్బన్ ఏదైతే ఉందో పురపాలక సంఘాల అభివృద్ధి అక్కడ జీవన స్థితిగతులకు అవసరమయ్యే విధంగా వారికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలను చేసే విధంగా ప్రభుత్వం తరఫున ప్రతి మున్సిపాలిటీకి మినిమం 15 కోట్ల రూపాయల పైన నిధులు కేటాయించి మరి ముందుకు తీసుకుపోయే విధంగా జరుగుతూ ఉంది. పేదరిక నిర్మూలన సంస్థ మెగ్మా తరఫున ఇప్పటికే బ్యాంకులు లింకేజ్ తరఫున మరి తప్పకుండా పావలా వడ్డీ ఇస్తూ ఉన్నాం. ఇంకా స్వయం సహాయక సంఘాలు ఎదిగి వ్యాపారంతో ఆర్థికంగా ఇంకా బ్యాంకు రుణాలను వాడుకుంటూ ముందుకు పోయే విధంగా ఉండాలి. ఈరోజు చాలా చూస్తాను వాళ్ళందరూ కూడా పాలపిట్ట చీర కట్టుకొని అక్క చెల్లెలు ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా వాళ్ళు ఆదర్శంగా అన్ని కార్యక్రమాలు హాజరవుతూ ఉన్నారో రాబోయే కాలంలో వాళ్ళని ఇంకా మరింత గౌరవంగా జీవించే విధంగా చేపట్టే కార్యక్రమాలు చేస్తాం. ఎక్సైజ్ సంబంధించి ప్రొబేషన్ శాఖ ఒకవైపు గీతా కార్మికుల సంక్షేమంతో పాటుగా వారందరికీ మరి ఈత తాటి చెట్లు భవిష్యత్తులో ఆదాయాన్ని ఇచ్చే వృత్తిని కాపాడే తాటి ఈత చెట్టు పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు లేదా విద్యుత్ శాఖకు సంబంధించి అన్నిటికంటే ఇంతకుముందు చెప్పినట్టుగా భూగర్భ జలాలకు సంబంధించి పెంపొందించేటువంటి ఒక బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి పౌరుడు ఒక మొక్క నాటేటువంటి బాధ్యత ఉంది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఎలినినో పరిస్థితులు లాంటివి ఎదురైనప్పుడు మనం తప్పకుండా నిబ్బరంగా నిలబడి మనకు వస్తున్నటువంటి వర్షపు నీటిని మరి భూగర్భ నిల్వలుగా మార్చుకునే ప్రక్రియలో ముందుకు సావాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇంతకుముందు చెప్పినట్టుగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉన్నటువంటి సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక డిపోలల్లో దాదాపు రోజు 1,22,00,000 కిలోమీటర్లు దాదాపు 1.31 లక్షల మంది ప్రయాణికులను రోజు జిల్లాలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 12,000 కోట్ల రూపాయలను మరి ఆర్టీసీ మహిళల పక్షాన ప్రభుత్వం తరఫున తీసుకోవడం జరుగుతోంది. ఇంకా బస్సుల సంఖ్య ఆర్టీసీ పర సంక్షేమానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఉపాధి మరియు శిక్షణకు సంబంధించి కూడా ఏటీసీలు లేదా ఇతరత్ర అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు తీసుకోవడం కాకుండా సుదీర్ఘ కాలం తర్వాత గ్రూప్ 1 నియామకాలు, గ్రూప్ 2 నియామకాలు, గ్రూప్ 3 నియామకాలు, తాజాగా ఎస్ఐకి సంబంధించి ఇతరత్ర నియామకాలను నిన్ననే వయో పరిమితిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకునే విషయాన్ని